సింహం. ఈ వర్డ్ వినగానే మీకు మైండ్లో గుర్తుకు వచ్చే ఆకారం ఏంటంటే గంభీరంగా ఉంటూ జూలుతో ఉన్న ఒక లయన్ ఫేస్. మీ ఇమాజినేషన్లో కూడా సింహం ధైర్యంగానే ఉంటుంది. ఎక్కడా వెనక్కి తిరిగి పారిపోతున్నట్టు ఉండదు. సింహం గర్జిస్తూనే ఉన్నట్టుంటుంది, భయంతో అరవదు. అంత పవర్ఫుల్ యాటిట్యూడ్ ఈ సింహానికి మాత్రమే ఉంటుంది. మన సినిమాలో కూడా హీరోని సింహంతో పోలుస్తూ ఉంటారు. సినిమా టైటిల్స్ని కూడా ఈ సింహంతో పెడతారు. అంత పవర్ ఈ సింహం సౌండ్లోనే ఉంది. ఒక తెలుగు సినిమాలో డైలాగ్ ఉంది, సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. అసలు మీరెప్పుడైనా ఆలోచించారా ఈ మిగతావన్నీ ఏంటో? అవే సాహసం, బలం, ధైర్యం, నాయకత్వం. ఇవి ఒక సింహానికి ఉండే యాటిట్యూడ్ వేటిచ్చే గుణాలు. ఈరోజు మీకు యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సింహం గురించి, ద లయన్ యాటిట్యూడ్ గురించి మీకు చెప్తాను, వినండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎందుకు అందరూ సింహాన్ని ద కింగ్ ఆఫ్ జంగల్ అని అంటారు? సింహం ఏమి ఏనుగు కన్నా పెద్దది కాదు, అలాగే జిరాఫీ కన్నా పొడుగు కూడా కానే కాదు. అయినా సరే సింహాన్ని కింగ్ ఆఫ్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే సింహానికి ఉండే యాటిట్యూడ్ చాలా బలంగా ఉంటుంది కాబట్టి. అది వేసే ప్రతి అడుగు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి. సింహానికి ఏ జంతువు ఎదురు వెళ్ళినా సింహం భయపడదు. ఎందుకంటే సింహం యాటిట్యూడ్లో భయం అనే పదం ఉండదు కాబట్టి. ముందుకు వెళ్ళటం మాత్రమే ఉంటుంది. అడవిలో ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో అదే సర్వైవ్ అవుతుంది. అలాగే మన ప్రపంచంలో కూడా ఎవరికైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళే ఎక్కువగా సక్సెస్ అవుతారు. అందుకే మనం లయన్ నుంచి, దాని యాటిట్యూడ్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనకు ఎప్పుడైతే లయన్ యాటిట్యూడ్ అర్థమవుతుందో మన యాటిట్యూడ్ మారుతుంది. మన యాటిట్యూడ్ మనకు ఒక ఫోర్స్గా మారుతుంది. అలాగే మనం చేసే పనుల్లో మన యాటిట్యూడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. లయన్ యాటిట్యూడ్ అంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐ విల్ అని ముందుకు వెళ్ళే యాటిట్యూడ్. ఉదాహరణకు గొర్రెలను చూడండి, వాటికి పెద్దగా ఆలోచనలు ఉండవు. ఒక గుంపు వెళ్ళిపోతూ ఉంటుంది, వాటితో పాటు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గుంపంతా ఒక మటన్ షాప్కే వెళ్ళవచ్చు. కానీ సింహం ఎప్పుడూ ఒక గుంపులో ఉండదు. తన దారిలో తానే వెళ్తుంది. ఎంతో గంభీరంగా గర్జిస్తుంది. ఆ గర్జనకి ఎవరైనా సరే వణకాల్సిందే. ఎందుకంటే ఆ గర్జనలో అందరినీ భయపట్టే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. మరి మీరేమనుకుంటున్నారు? జంతువులకి మనకి తేడా ఏంటంటే మైండ్, ఆలోచించే తత్వం. అందుకే జంతువులకి సింహం గురించి తెలిసిన వాటి యొక్క మైండ్ సెట్ అవి మార్చుకోలేవు. కానీ మనం మనుషులం, మనకు తెలివి ఉంది. మనం మన యాటిట్యూడ్ని సింహాన్ని చూసి మార్చుకోవచ్చు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీ యాటిట్యూడ్లో నిద్రపోతున్న సింహాన్ని మేలుకొల్పటమే. సో వాట్ ఈస్ లయన్ యాటిట్యూడ్? సాహసం, బలం, ధైర్యం, నాయకత్వం. ఇవన్నీ సింహానికి ఉండే గుణాలు. ఏ లయన్ ఈజ్ ఏ లీడర్, నాట్ ఏ ఫాలోవర్. సింహం ఎప్పుడైనా సరే లీడర్గానే ఉంటుంది, ఫాలోవర్గా ఉండదు. మరి మనకి ఇలాంటి యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మన యాటిట్యూడ్లో ఈ లీడర్షిప్ ఎలా ఉంటుంది? యాటిట్యూడ్ అంటే మీ గురించి మీరు అనుకునేది, మీ జీవితంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో తెలిపేది. మీ లోపల నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పేది. అదే మీ భవిష్యత్తుని బలంగా ఇన్ఫాక్ట్ చేస్తుంది. మీలో ఎంతమంది అనుకున్నది సాధించలేదని బాధపడతారు? మీలో ఎంతమందికి వాడెవడో ఏదో చేయలేకపోయాడు, వాడి ప్రేమ ఫెయిల్ అయ్యింది, వాడు ఎగ్జామ్స్లో పాస్ అవ్వలేదు, అందుకే సూసైడ్ చేసుకున్నాడు అనే ఈ విషయాల గురించి మీకు బాగా తెలుసు. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోండి, సింహం కింద పడినా పైకి లేచిన సింహం సింహమే. పడ్డాను కదా అని సింహం అక్కడే నిద్రపోదు. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్నే తీసుకోండి. స్టీవ్ జాబ్స్ యాపిల్ని ఎంతగానో ప్రేమించాడు. యాపిల్ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాల్సి తీరాలని అనుకున్నాడు. కానీ యాపిల్ బోర్డ్ మెంబర్స్ స్టీవ్ జాబ్స్ని రిజైన్ చేసేశారు. అదే వాడు అయితే ఎవ్వరికీ తెలియని ఒక వ్యక్తిగా మిగిలిపోయేవాడు. కానీ స్టీవ్ జాబ్స్ దానికి ఒప్పుకోలేదు, తన ఓటమిని అంగీకరించలేదు. ఇంకొక కంపెనీ స్టార్ట్ చేశాడు. జాబ్స్ లేక యాపిల్ లాసెస్లోకి వెళ్ళిపోతే స్టీవ్ జాబ్స్ ఒక యానిమేషన్ స్టూడియోస్ని సక్సెస్గా నడిపించాడు. ఇలాంటి వాళ్లకు వాళ్ళు సృష్టిస్తున్న దాని మీద కన్నా వాళ్ళ మీదే ఎక్కువగా నమ్మకం ఉంటుంది.
వాళ్ళు ఎంత కింద పడిపోయినా లేస్తాను అనే నమ్మకం పక్కాగా ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయాలి అంటే ధైర్యం ఉండాలి, కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలంటే సాహసం ఉండాలి, అలాగే కష్టకాలంలో తట్టుకోవాలంటే మనోబలం ఉండాలి, అలాగే అందరినీ కలుపుకుంటూ ముందుకు పోయే నాయకత్వం ఉండాలి. అదే ద లయన్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ వెపన్. 23 ఏళ్ళకి ఒక మనిషి ఏం చేయగలడు? 23 ఏళ్ళకి ఒక మనిషి ఏం సాధించగలడు? భగత్ సింగ్ ఆ వయసులోనే దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. భగత్ సింగ్ లయన్ యాటిట్యూడ్కి ఒక నిదర్శనం. అనుకున్న లక్ష్యం నెరవేరిందా అనే ఆలోచన కన్నా దానికోసం నేనేం చేశాను అని ఆలోచించి భయం అంటే ఏంటో తెలియకుండా శత్రువులను భయపెట్టి పోరాడాడు. ఆయనకున్న ధైర్యం, ఆయనకున్న ఆ సాహసం ఎప్పటికీ భారతీయుల గుండెల్లో మిగిలిపోయింది. ఆయనకి ఆయన లక్ష్యం మీద ఉన్న యాటిట్యూడ్ వల్ల ఎప్పటికీ మన గుండెల్లో అలాగే మిగిలిపోయాడు. మరి మనకి మన లక్ష్యం మీద యాటిట్యూడ్ ఏంటి? మనలో ప్రతి ఒక్కరిలో సింహం ఉంటుంది, కానీ చాలామంది ఆ సింహాన్ని నిద్రపుచ్చుతారు. ఏమైనా చెప్పాలంటే భయం, అలాగే ఏదైనా చెయ్యాలంటే భయం. అందుకే గొర్రెల్లాగా ఏమీ ఆలోచించకుండా మిగిలిపోతున్నాం. కానీ సింహం ఎప్పుడూ భయపడదు. అనుకున్నది అనుకున్నట్టుగా గర్జిస్తుంది. తన శక్తిని మైగ్రెంట్గా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తుంది. అప్పుడప్పుడు మన అందరికీ ఇంకా నా వల్ల కాదు, ఇంతకు మించి నేను కష్టపడలేను అనే ఆలోచనలు వస్తాయి. ఆ సమయంలో మీలో ఉన్న సింహాన్ని నిద్ర లేపండి. ఎంతో ఆకలి మీద ఉన్న సింహం వేట ఎలా ఉంటుందో అంతే ఆకలి మీద మీరు మీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాలి. హౌ లయన్ యాటిట్యూడ్ సపోర్ట్స్ యూ. సక్సెస్ కోసం కష్టపడాలి. చాలామంది కష్టపడుతూ కూడా ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, ఆ సక్సెస్ని చేరుకుంటారు. చాలామంది సక్సెస్కి వెళ్ళే దారిలో తప్పిపోతారు. చుట్టూ ఉండే జనాల వల్ల ఓడిపోయాను అనుకుంటారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటారు. నా దారిలో నేను వెళ్తుంటే అందరూ నన్ను వెనక్కి లాగుతున్నారు అని కుమిలిపోతారు. అందుకే మనందరికీ లయన్ యాటిట్యూడ్ చాలా ముఖ్యం. ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఐ విన్. సింహం గెలిచేదాకా వేటాడుతూనే ఉంటుంది. దానికి ఎవరో ఏదో అనుకుంటున్నారనే ఆలోచనలు ఉండవు. ఎవరో తనను ఆపుతున్నారు అనే ధ్యాస అస్సలే ఉండదు. అది అనుకున్న దారిలో వెళ్తే గెలుస్తుంది అనే బలమైన నమ్మకం మాత్రం ఉంటుంది. అందుకే మనకు లయన్ యాటిట్యూడ్ కావాలి. ఎలా అయితే ఒక సింహం నిల్చుంటే వేరే జంతువులు దానికి రెస్పెక్ట్ ఇస్తాయో, మనం కూడా మన చేతులతో మన సంకల్ప బలంతో గౌరవాన్ని డిమాండ్ చేయాలి. అడిగి తీసుకోకూడదు. చాలామంది వాళ్ళల్లో ఉన్న సింహాన్ని మేల్కొల్పరు. నా ప్రక్కన ఉన్న జనాలు ఏమనుకుంటారో అని భయంతో ఉండిపోతారు. సింహం గర్జిస్తే ఎవరైనా వినాల్సిందే. అలా మన మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరైనా సరే తప్పకుండా మన మాటలు వినాల్సిందే. మీలో నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపండి, దాన్ని గర్జించనివ్వండి. వేరే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వరో మీరే చూడండి. యువర్ యాటిట్యూడ్ విల్ సేవ్ యూ. ఆపదలో ఉంటే నన్ను ఎవరు కాపాడతారు? ఇలా ఆలోచిస్తే మీకు వచ్చే కొన్ని పేర్లుంటాయి. నన్ను వాడు కాపాడుతాడు, వీడు కాపాడుతాడు. కొంతమంది ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బు ఉంది, ఇది నన్ను కాపాడుతుంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే అవేవి నిన్ను కాపాడవు. నీ యాటిట్యూడ్ మాత్రమే నిన్ను కాపాడుతుంది. మరి మీలో ఉన్న సింహం లేచి గర్జిస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది? సమయం కోసం ఎదురు చూడటం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీలో ఉన్న సింహాన్ని ఓపెన్గా గర్జించనిస్తే మిమ్మల్ని మీరే కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఈ సొసైటీలో ఒక పని చేయాలంటే ఎలా చేయాలి? నా వల్ల అవుతుందా? నేను వేరే వాడితో పని చేయించుకుంటా అనే ఆలోచన లయన్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఉండదు. ఉదాహరణకి కృష్ణప్ప నారాయణ్ ఇంకా డైరెక్టర్ అవ్వకముందే నార్మల్గా అందరిలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కానీ తను సినిమా తీయాలి అని నిర్ణయించుకున్నాక తన దగ్గర అంత సమయం లేదు, అంత డబ్బు కూడా లేదు. అయినా సరే నేను జాబ్ చేయకపోతే నా పరిస్థితి ఏమవుతుంది అనే ఆలోచనలో తన డ్రీమ్ని మొదలుకోలేదు. తన స్నేహితులతో కలిసి ప్రతి వీకెండ్ తను అనుకున్న కథని దృశ్య రూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు.
సరిగ్గా సంవత్సరానికి తన కథను సిల్వర్ స్క్రీన్ మీద ఎంతోమందికి చూపించాడు. ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్గా కృష్ణప్ప నాలెన్ నిలిచాడు. కానీ ఇక్కడ నాలెన్ తన గోల్ కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఉందా అంటే లేదనే చెప్పాలి. అందరిలాగే వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నాలెన్కి అదేంటో తెలియదు. లయన్ యాటిట్యూడ్ ఉన్నవారికి వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అవ్వడానికి కష్టపడటం మాత్రమే తెలుసు. అటాక్ యువర్ గోల్స్ లైక్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. ఇక్కడ పక్కాగా మీ గోల్ ఏంటి, అసలు అది ఎలా సాధించాలి అనే ఈ 2 ఆలోచనలే లయన్ యాటిట్యూడ్లో ఉంటాయి. నా వల్ల కాదేమో అనే కొంచెం ఆలోచన కూడా ఉండదు. అందుకే మనం ఎప్పుడూ మాటలతో సమయం గడపకూడదు. మన చేతులతో అందరి నోర్లు మూయించాలి. చివరిసారిగా మీరు ఉంటున్న ఆ గుంపును చూడండి. ఆ గుంపును వదిలేసి మీరు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది అనుకోండి. ఆ దారిలో మీరు ఒంటరైనా పర్వాలేదు, మీరు అనుకున్న దారిలో వెళ్ళాలి. మీతో పోటీ పడేవాళ్ళు, మీ ఎదుగుదల ఇష్టం లేని వాళ్ళు మిమ్మల్ని దించాలనుకుంటారు, మిమ్మల్ని తక్కువగా చూపించాలనుకుంటారు. గెలవనివ్వద్దు, వాళ్ళను అస్సలు గెలవనివ్వద్దు. వాళ్ళకి నీ గర్జనతో సమాధానం చెప్తూ నీ దారిలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మొన్న భారతదేశానికి ఏషియన్ గేమ్స్లో పతకాల పంట పండించిన హిమా దాస్, 13 ఏళ్లకే మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మలావత్ పూర్ణ, ఇలాంటి వారు ఎందరో వాళ్ళ కలల కోసం వెనకడుగు వేయక, వాళ్ళకున్న కష్టాలను లెక్క చేయక నా వల్ల సాధ్యం అనుకొని విజయాన్ని సాధించారు. అలాగే మనం కూడా మనం సాధించే గోల్స్ని సాధ్యమే అని ధైర్యంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ, సాహసంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ, కష్టాల్ని మనోబలంతో ఎదుర్కొంటూ, అందరినీ కమాండ్ చేస్తూ సింహంలా ముందుకు కదలాలి. ఆల్ ద బెస్ట్ టు మై ఆల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీగా కింద కామెంట్లో నాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. టైటానిక్ నౌకను వైట్ స్టార్ లైన్ అనే సంస్థ కోసం హార్లాన్ అండ్ వోల్ఫ్ అనే నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన 3 నౌకల్లో మొదటిదే ఈ టైటానిక్ నౌక. అయితే 1912లో దానిని మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచంలోకెలా అదే అతిపెద్ద ప్రయాణ నౌక. సో దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912వ తేదీన ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. సో దానివల్ల 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీని వలన ఇది అపకీర్తిని మూటగట్టుకోవడమే కాకుండా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది. అయితే దీని నిర్మాణంలో అప్పట్లో ఉండే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగిపోవడం అసాధ్యమని జనాలు నమ్మేవారు. కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా అది అలా మునిగిపోయి అపార ప్రాణ నష్టాన్ని కలిగించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సో టైటానిక్ బాధితుల గురించి మాధ్యమాల ప్రచారం, నౌకలో జరిగినట్లుగా చెబుతున్న ప్రధాన సంఘటనలు. ఈ సంఘటన పర్యవసానంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన నౌకాయాన న్యాయ నియమాలు. సో 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో కనుగొనబడిన టైటానిక్ అవశేషాలు ఈ నౌకకు అత్యంత ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి. సో ఆ కాలంలో టైటానిక్ నౌక విలాసంలోనూ సౌకర్యంలోనూ దాని ప్రత్యర్థి నౌకలన్నిటినీ తోసేసింది. ఎందుకంటే నౌకలోని ఈత కొలను, వ్యాయామశాల, టర్కిష్ బాత్, 2 తరగతుల ప్రయాణికులకు గ్రంథాలయాలు, స్క్రాప్ కోడ్ను కలిగి ఉండేది. సో టైటానిక్ నౌక మొట్టమొదటి చిట్ట చివరి ప్రయాణం ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ నగరం వరకు సాగవలసి ఉంది. ఎడ్వర్డ్ జే స్మిత్ అనే నావికుడు ఈ పడవను నడిపేవాడు. సో ఈ పడవ ప్రయాణం 1912 ఏప్రిల్ 10 బుధవారం ఆరంభమైంది. టైటానిక్ దాని స్థానం నుండి బయలుదేరగానే దాని శక్తివంతమైన ప్రొపెల్లర్లు విడుదల చేసిన శక్తి వలన దాని పక్కనే లంగారు వేసి ఉన్న న్యూయార్క్ లైనర్లు కట్లు తెంచుకొని టైటానిక్ సుమారు 4 అడుగుల దూరం వరకు వచ్చింది. కానీ అప్రమత్తమైన సిబ్బంది ఈ ప్రమాదం నుంచి కాపాడగలిగారు. దీని వలన నౌక ప్రయాణం ఆరంభమవడం గంట పాటు ఆలస్యమైంది. ఆ తరువాత ఐర్లాండ్లోని
క్వీన్ టౌన్ వద్ద కూడా ఆగి మొత్తం 2240 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది టైటానిక్ నౌక. సో 1912 ఏప్రిల్ 14వ తేదీన ఆదివారం రాత్రి చలికి దాదాపుగా గడ్డకట్టుకుపోయే ఉష్ణోగ్రత. సముద్రం నిశ్చలంగా ఉంది. చంద్రుడు కనబడడం లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మంచు కొండల గురించి వైర్లెస్ ద్వారా సమాచారం అందుకుంటున్న నౌకా కెప్టెన్ స్మిత్ నౌకను కొద్దిగా దక్షిణం వైపుకు మళ్లించమని సిబ్బందిని ఆదేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం 1:45 సమయానికి అమెరికా అనే స్టీమరు టైటానిక్ నౌక వచ్చే దారిలో భారీ మంచు పర్వతాలు ఉండవచ్చునని చేసిన హెచ్చరికలు దురదృష్టవశాత్తు నౌకను నియంత్రించే బ్రిడ్జ్ గదికి చేరలేదు. సో అదే రోజు సాయంత్రం మోసాబా అనే నౌక నుంచి వచ్చిన అలాంటి హెచ్చరికలు కూడా నియంత్రణ గదికి చేరలేదు. అయితే రాత్రి 11:40 సమయంలో టైటానిక్ న్యూ ఫౌండ్ ల్యాండ్స్ ఉత్తర అమెరికాకు సమీపంలో ఉండే ఒక పెద్ద ద్వీపం ఇది వద్ద గల గ్రాండ్ బ్యాంక్స్ సముద్రం లోపల ఉండే పీఠభూము లాంటి ప్రదేశాలలో ప్రయాణిస్తుంది. అయితే నౌకకు ముందుగా దాని దారిలో పయనిస్తూ సమాచారాన్ని అందిస్తూ హెచ్చరికలు చేస్తూ వెళ్లే ఫ్రెడరిక్ ఫ్లీట్ రెజినాల్డ్ లీ టైటానిక్కు ఎదురుగా పెద్ద మంచు పర్వతాన్ని కనుగొన్నారు. సో అప్పుడే ఇంజన్ ఒక్కసారి ఆగిపోయి మళ్ళీ తిరిగి పరిగెత్తడం ఆరంభించింది. కానీ నౌక పర్వతాన్ని గుద్దుకోవడం మాత్రం అనివార్యమైపోయింది. సో అలా ఈ గుద్దుకోవడంలో నౌక కుడి భాగం వైపు 300 అడుగుల పొడవు మేరకు నౌక ప్రధాన భాగం రాపిడికి గురై నిర్మాణంలో వాడిన రివేట్లను బయటపడేసింది. అయితే సముద్రపు నీరు ముందు భాగపు గదులను నింపేస్తుండడంతో వాటి తలుపు వాటంతటా అవి మూసుకుపోయాయి. 4 కంపార్ట్మెంట్లు నీటిలో నిండిపోయిన టైటానిక్ తేలగలిగి ఉండేదే కానీ 5 కంపార్ట్మెంట్లు నీటిలో నిండిపోవడం ప్రారంభించాయి. సో ఈ విధంగా మునిగిపోవడం వలన నీరు పైన ఉండే కంపార్ట్మెంట్లకు కూడా ఎగదన్నింది. ప్రమాదాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ బ్రిడ్జ్ గదిలోకి వచ్చి నౌకను పూర్తిగా ఆపివేయాలని ఆదేశించాడు. ఏప్రిల్ 15 అర్ధరాత్రి తర్వాత థామస్ ఆండ్రూస్ ఇతర నౌకాదారులు పరీక్షించి లైఫ్ బోట్లను సమాయత్తపరచమని పురాయించారు. అప్పట్లో నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే దానికన్నా నౌక ఎంత బరువుదన్న బట్టి బోట్ల సంఖ్యను లెక్కించేవారు. సో అలా వైర్లెస్ ఆపరేటర్లైన జాక్ ఫిలిప్స్, హరాల్డ్ బ్రైట్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. సో అప్పుడు మౌంట్ టెంపుల్, ఫ్రాంక్ఫర్ట్ టైటానిక్ నౌక, ఒలింపిక్ వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌక సమయానికి దగ్గరలో లేకపోయింది. అన్నిటికన్నా దగ్గరలో ఉన్న నౌక కూనర్ లైన్స్కి చెందిన కార్పథియా 58 మైళ్ళ దూరంలో ఉన్నది. కానీ అది ప్రమాద స్థలానికి చేరుకునేటప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. సో అలా టైటానిక్ పడవ పూర్తిగా మునిగిపోయింది. చాలామంది జనాభా కూడా చనిపోయారు. అయితే టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగోవాలని, వీలైతే దానిని సముద్ర గర్భం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచనలు చేశారు. కానీ సెప్టెంబర్ 1, 1985 వరకు అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. తరువాత ఓర్స్ హోల్ సముద్ర పరిశోధన సంస్థకు చెందిన
కేటగిరీల కిందకు వచ్చింది. అయితే ఈ కేటగిరీలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలాగే అనేక థియరీలు, శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నా కొలిక్కి రావడం లేదు, ఎవ్వరికీ చిక్కడం లేదు. నెంబర్ 3, ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజు మధ్యాహ్నం ఇలా ఉరుముతున్న మేఘాలు కనిపిస్తాయి. అయితే ఇది ఎందుకనేది మాత్రం అక్కడ మెటరాలజిస్టులు, న్యూమరస్ సైంటిస్టులు కనుక్కోలేకపోతున్నారు. సో దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఈ ఉరుముతున్న మేఘాలు అక్కడి ప్రజల్ని భయపెడతాయి. అయితే చాలామంది సముద్రపు గాలులని చెబుతారు. నెంబర్ 4, ఈ బాడీని 2000 సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. అత్యంత పురాతనమైన డెడ్ బాడీలో ఇది ఒకటి. అయితే దీనిలో మిస్టరీ ఏంటంటే ఈ బాడీకి పూడ్చినప్పుడు ఏ లిక్విడ్ వాడారనేది సైంటిస్టులు ఛేదించలేకపోతున్నారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా బాడీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. నెంబర్ 5, గత 7 దశాబ్దాల్లో దాదాపు 90 డిఫరెంట్ కమర్షియల్ ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయి. వీటి సంఖ్య 100కు దగ్గరగానే ఉంటుందని అంచనా. అవి ఎందుకు మిస్ అయ్యాయి, ఎక్కడ అదృశ్యమయ్యాయి అనేది పెద్ద మిస్టరీనే. కనీసం వాటి ఆనవాళ్ళు కూడా ఇంతవరకు చిక్కలేదు. నెంబర్ 6, ఈ ఫోటోలో కనిపిస్తున్న వారి పేరు హిక్సన్ పార్కర్. 1973వ సంవత్సరంలో వీరు ఆఫీసులో పనిచేస్తుండగా ఎండ్రకాయ లాంటి చేతులతో పెద్ద పంజాలను కలిగిన గ్రహాంతరవాసులు ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ వారు అదే స్టోరీని చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే వారిద్దరిని వేరే రూమ్లో పెట్టి జరిగిన స్టోరీని పుసగుచ్చినట్టు అందరూ ఒకేలా చెబుతున్నారు. నెంబర్ 7, 1876లో వచ్చిన అదృశ్య వానలో ఒక గుర్తు తెలియని పదార్థం సైంటిస్టులకు దొరికింది. అది ఏంటనేది శాస్త్రవేత్తలకు బుర్రలకు ఇప్పటి వరకు తట్టడం లేదు. నెంబర్ 8, 1954లో నల్లగా కత్తిని పోలి ఉన్న ఓ శాటిలైట్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. అది ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అయితే ఇది 13,000 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభ్యం కావడం లేదు. నెంబర్ 9, 1967 సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి హొరాల్డ్ హోల్ట్ స్విమ్మింగ్ చేస్తూ కనబడకుండా పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ కనబడలేదు. ఎంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేసినా కానీ ఆయన్ని ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. నెంబర్ 10, 2003లో బోయింగ్ విమానం ఆంగలాన్ ఎయిర్పోర్ట్ నుంచి మిస్ అయింది. ఆకాశంలో వెళ్ళిన తర్వాత ఎటువంటి సిగ్నల్స్ లేవు. అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయిందని అంచనా వేశారు. కానీ అది ఇప్పటికీ మిస్టరీనే. దాన్ని ఆనవాళ్ళు కూడా కనబడలేదు. నెంబర్ 11, గొరిల్లాలు చనిపోయే ముందు బాయ్ బాయ్ అని చెప్పి చనిపోతాయట. దాని భాషలో అది చనిపోతూ కోకో అని చెప్పి చనిపోతుందని చెబుతారు. అది ఎలా సాధ్యమనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నెంబర్ 12, కెప్లర్ టెలిస్కోప్లో సుమారు 1200 మచ్చలతో కూడిన గ్రహాలు కనిపిస్తాయి. కానీ ప్రపంచంలో ఉండేది కేవలం 68 గ్రహాలు మాత్రమే. అయితే ఈ మిగతా గ్రహాలు ఏంటనేది మిస్టరీగా మారిన ప్రశ్ననే. నెంబర్ 13, 1518వ సంవత్సరంలో డాన్సింగ్ ప్లేగు అనే వ్యాధి కరాల నృత్యం చేసింది. దాని మూలంగా ఎంతోమంది చనిపోయారు. అయితే వారు డ్యాన్స్ చేస్తూ చనిపోయారు. వారు అలా ఎందుకు మరణించారనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 14, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి దాదాపు 35% తన వినికిడి శక్తిని కోల్పోయారు. అలాగే మెమొరీని కూడా కోల్పోయారు. ఇతను గ్రేట్ పియానిస్ట్. అయితే కీబోర్డ్ మీద కూర్చున్నప్పుడు తీవ్ర ఒత్తిడితో బాధపడ్డారు. మెమొరీ లాస్ అయిన వ్యక్తికి అది ఎలా సాధ్యమనేది అర్థం కాని ప్రశ్న. నెంబర్ 15, 240 పేజీలతో కనిపిస్తున్న ఈ పుస్తకం పేరు ద ఓయినిక్ మనుస్క్రిప్ట్. ఇది 15వ శతాబ్దంలో రాశారని ఆధారాలను బట్టి తెలుస్తుంది. అయితే అందులో ఉపయోగించిన భాష ఏంటనేది ఇప్పటికీ ఎవ్వరికీ కనిపెట్టలేకపోతున్నారు. నెంబర్ 16, 1968 సంవత్సరంలో చికాగోలో ఓ గోడ మీద ఈ బైక్ని కనుగొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన మోటార్ సైకిల్ ఇది. ఇప్పటికీ ఇది సమర్థవంతంగా నడుస్తూనే ఉంది. అయితే దీనికి వాడిన ఇంజన్ టెక్నాలజీ ఏంటనేది ఇప్పటికీ మిస్టరీనే. నెంబర్ 17, 1975వ సంవత్సరంలో చైనాలోని ఓ సిటీ నుండి అకస్మాత్తుగా కుక్కలను, జంతువులను, మనుషులను తరలించిన కొద్ది గంటల్లోనే 7.3 మ్యాగ్నిట్యూడ్తో కూడిన భూకంపం వచ్చింది. దాదాపు 90% నగరాన్ని నేలమట్టం చేసింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 18, కోస్ట్ ఆస్ట్రేలియాలో కనుగొన్న ఈ వైరస్ పేరు పండోరా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్. ఈ వైరస్లో ఉండే జెనెటిక్స్ ఏంటనేది ఇప్పటి వరకు గుర్తించలేకపోతున్నారు. ఇది మానవ శరీరంలోకి వెళితే చాలా ప్రమాదకరమని కూడా చెబుతున్నారు. నెంబర్ 19,
ఈ నదిని డెవిల్ కెటిల్ అని పిలుస్తారు. ఇందులో దిగిన వారు తిరిగి బయటకు రాలేదు. వారు ఎక్కడికి వెళ్ళారనేది ఇప్పటి వరకు తెలియదు. కనీసం వారి బాడీలు కూడా చిక్కలేదు. ఇది యుఎస్లో ఉంది. నెంబర్ 20, కెనడాలోని నిధి కోసం తవ్విన అతిపెద్ద గొయ్య ఇది. ఇక్కడ భూమి లోపల 2 మిలియన్ల సంపద దాగి ఉందని పుస్తకాల్లో చదివి ఇంత పెద్ద గొయ్యను తవ్వారు. కానీ అయితే కొంతకాలానికి వరదలు రావడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. మరి ఆ నదిని ఇప్పటికీ చేరుకుంటారనేది పెద్ద మిస్టరీని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచం అనే మహాసముద్రంలో ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. వాటిని ఛేదించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా అనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కక పరిశోధనలో తేలక అలాగే మిగిలి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా కాకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కేరళలోని కోడిన్సి గ్రామంలో 2000 మంది జనాభా ఉంటే వారిలో 200 జంటలు కవల పిల్లలే. శాస్త్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎక్కువ మంది కవలలు అక్కడ ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2012 డిసెంబర్ 18వ తేదీన ఆకాశం నుండి ఒక పెద్ద బూమ్ జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికే చాలా భయంకరంగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినబడుతుంటాయని కొందరు పుకార్లు లేవదీసినా అసలు ఆ బూమ్ ఏమిటనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇక్కడ కనిపిస్తున్న 9 మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్గా నివసిస్తున్నారట. వారి గురించి ఎవ్వరికీ తెలియదట. వీరంతా గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారితో కమ్యూనికేట్ అవుతున్నారని, అశోక చక్రవర్తి వీరిని నియమించారని ఓ గాథ ఉంది. మరి ఈ మిస్టరీ కూడా అలానే ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, తాజ్మహల్ అంటే అది లవర్స్కు సంకేతమని తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని కట్టారని చెప్తారు. అయితే తాజ్మహల్ ఇంతకుముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా? అయితే అది తేజోమహల్ అంటే నిజమని నమ్ముతారా? ప్రొఫెసర్ PNOK దీన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్కు సంకేతంగా మారిందని, ముందు అది శివాలయంగా ఉండేదని చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, రాజస్థాన్లోని కుల్తారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతుచిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట. మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. అయితే ఇప్పటికీ ఆ గ్రామం అష్ట కష్టాలను ఎదుర్కొంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇండియా చైనా బార్డర్లో ఎప్పుడు ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతుంటారు. పల్లె ఆకారంలో అవి రాత్రులు ఎగురుతూ ఉంటాయట. మరి అవి ఏంటనేది ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు శాంతిదేవి. ఆమె గత జీవితం గురించి ఆమె అక్షరం పొల్లుపోకుండా చెబుతుంది. ఇది ఎలా సాధ్యం? 4 సంవత్సరాల వయసులోనే తన గత జీవితం గురించి, భర్త, పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది? అయితే ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆజాద్ హింద్ ఫౌజీని స్థాపించి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీగానే ఉంది. ఏవేవో కథలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే ఎంత ప్రయత్నించినా ఆయన మరణం వెనుక ఉన్న అసలు నిజం బయటపడలేకపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇక్కడ కనిపిస్తున్న బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ ఓం బన్నా అనే వ్యక్తి చనిపోయారు. అయితే ఇందులో మిస్టరీ ఏమీ లేదు, కానీ ఆ తర్వాతనే మిస్టరీ స్టార్ట్ అయింది. దీన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉంది. సో రోజు దీన్ని పోలీస్ స్టేషన్కు తీసుకుపోవడం, అది మళ్ళీ అదే ప్లేస్కి రావటం ఎలా అనేది ఇప్పటికీ అంత చిక్కడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, బొంబాయి కలకత్తా వీధుల్లో ఇప్పటికీ ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది. దీనికి వారు స్టోన్ మ్యాన్ అనే టైటిల్ కూడా పెట్టారు. అక్కడ ఓ అంతకుడు రాత్రి వేళలో సంచరిస్తూ రాయితో మనుషులను చంపేస్తారట. అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సీరియల్ కిల్లర్లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలగొట్టినట్లు పగలగొట్టి పోతాడట.
ఫ్యాక్ట్ నెంబర్ 11. నిజంగానే ఇది అంత చిక్కని మిస్టరీ. గత 40 ఏళ్ల నుంచి నీరు కానీ వాటర్ కానీ తీసుకోకుండా జీవిస్తున్నారు ఈ బాబా. ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా కానీ అదేంటో తేల్చలేకపోయారు. శాస్త్రవేత్తలు ఏమీ చేయలేక అది మిరాకిల్ అంటూ తేల్చిపడేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రతి సంవత్సరం అస్సాంలోని ఓ చిన్న గ్రామంలో ఎన్నో జతింగ పక్షులు చనిపోతుంటాయి. అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది. అయితే రోజు వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఈ పక్షులు ఆకాశ మార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. హిమాలయాల్లో ఓ భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటారు. అతను చూసేయడానికి పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తుంటాడు. అతను ఎవరనేది, అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. అనంతపూర్లోని లేపాక్షి టెంపుల్లో ఓ స్తంభం అలా కదులుతూ ఉంటుంది. దాదాపు 70 పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేనట్లుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది. అది ఎలా సాధ్యమనేది అంత చిక్కడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఉత్తరాఖండ్లో ఉన్న ఓ సరస్సు కూడా ఒక మిస్టరీ లాగా మారింది. దీన్నే అస్థిపంజర సరస్సు అని కూడా పిలుస్తారు. దీన్ని 1972లో కనుగొన్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థిపంజరాలు బయటకొచ్చాయి. మరి ఆ అస్థిపంజరాలు అక్కడికి ఎలా వెళ్ళాయనేది ఇప్పటికీ అంత చిక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలని చెబుతారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ల వాన వచ్చి వారందరినీ తుడుచుకుపెట్టేసిందని చెప్తారు. అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకుండా కంపల్సరీగా డిస్లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిట్కాయిన్ పరిచయమే అవసరం లేని ఒక సంచలనం. దీని మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ పోతుంది. ఒక 10 ఏళ్ల క్రితం పైసలు చెల్లించి వీటిని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులు. సో దీని మీద నమ్మకం లేక తక్కువలో ఉన్నప్పుడు అమ్ముకున్న వారిని దారిద్ర్యానికి బ్రాండ్ అంబాసిడర్లు అనవచ్చు. సో ఎందుకంటే మార్కెట్లోకి వచ్చినప్పుడు కేవలం పైసల్లో ఉన్న ఒక బిట్కాయిన్ విలువ ప్రస్తుతం మన దేశ కరెన్సీలో అక్షరాల 40 లక్షలు. అయితే ఇంత సంచలనం సృష్టించిన బిట్కాయిన్ గురించి మీకు తెలియని, నమ్మలేని, ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. సో అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి వీలుగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. బిట్కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఇదే. అయితే దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సతోషి నకామోటో అనే పేరును ఉపయోగించి దీన్ని మొదట చలామణిలోకి తీసుకువచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ సతోషి నకామోటో అనే పేరు ఒక వ్యక్తిదో లేకపోతే కొంతమంది వ్యక్తులు తమ బృందానికి పెట్టుకున్న పేరో ఎవ్వరికి ఇప్పటివరకు తెలియదు. దీన్ని 2008లో రూపొందించారు. 2008 ఆగస్టు 18వ తేదీన బిట్కాయిన్ ORG అనే డొమైన్ మొట్టమొదటిసారి రిజిస్టర్ అయింది. సో 2009 జనవరి 3వ తేదీన బిట్కాయిన్ నెట్వర్క్ను రూపొందించి మైనింగ్ ప్రారంభించారు. హెరాల్డ్ థామస్ పినే అనే సాఫ్ట్వేర్ డెవలపర్ బిట్కాయిన్ లావాదేవీని అంగీకరించిన మొదటి వ్యక్తి. అయితే సతోషి నకామోటో నుంచి 10 బిట్కాయిన్లను ఈయన అందుకున్నారు. ఈ లావాదేవీ 2009 జనవరి 12వ తేదీన జరిగింది. అసలు బిట్కాయిన్ రూపొందించింది కూడా ఈయనని ఇప్పటికీ పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈయన 2014లో అనారోగ్యంతో మరణించారు. బిట్కాయిన్ ఓపెన్ సోర్స్ కోడ్ను కూడా 2009 జనవరిలోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు బిట్కాయిన్ చలామణిలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 2011 జనవరిలో ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ అనే సంస్థ బిట్కాయిన్ లావాదేవీలను అంగీకరిస్తామని తెలిపింది. సో అయితే కొత్త కరెన్సీ వ్యవస్థలకు చట్టబద్ధత ఉంటుందో లేదో అనే భయాలతో అదే సంవత్సరం జూన్లో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే 2011 జూన్ నుంచి సంచలన సంస్థ వికీలీక్స్ బిట్కాయిన్ రూపంలో డొనేషన్లను అంగీకరిస్తామని తెలిపింది. సో దీంతో మరిన్ని సంస్థలు కూడా అదే బాట పట్టాయి. మెల్లగా బిట్కాయిన్ పాపులర్ అవ్వడం కూడా మొదలైంది. అయితే ద గుడ్ వైఫ్ అనే ప్రముఖ అమెరికా టీవీ సిరీస్లో బిట్కాయిన్ పేరుతో ఏకంగా ఒక ఎపిసోడ్ని రూపొందించారు. సో ఆ ఎపిసోడ్ 2012లో ప్రసారం అయింది. అదే సంవత్సరంలో బిట్కాయిన్ ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించారు.
అయితే 2012లో 1000 మందికి పైగా వ్యాపారులు బిట్కాయిన్ను పేమెంట్గా అంగీకరిస్తున్నట్లు బిట్కాయిన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడ్ బిట్పే తెలిపింది. అయితే 2013లో ఒకే నెలలో $1 మిలియన్ అంటే మన దేశ కరెన్సీలో సుమారు 7.25 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. అదే సంవత్సరం నవంబర్లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నకోసో కూడా బిట్కాయిన్ పేమెంట్లను తీసుకోవడం ప్రారంభించింది. ఆ యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇప్పుడు బిట్కాయిన్ను భవిష్యత్తు బంగారంగా అభివర్ణించాడు. ఇలా 2013 జూన్లో డ్రగ్స్ సంబంధిత లావాదేవీలో భాగమైనందుకు 11.2 బిట్కాయిన్లను అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సీజ్ కూడా చేసింది. సో అదే సంవత్సరంలో నవంబర్లో చైనా ఇంటర్నెట్ దిగ్గజం ఖైదు కూడా బిట్కాయిన్ పేమెంట్లను స్వీకరిస్తామని వినియోగదారులకు తెలిపింది. ఆ తర్వాత బిట్కాయిన్ లావాదేవీలు మెల్లగా అన్ని దేశాలకు విస్తరించాయి. అయితే అప్పుడే బిట్కాయిన్ లావాదేవీలను పలు దేశాలు నిషేధించాయి. మన దేశంలో కూడా బిట్కాయిన్ను నిషేధిస్తారు. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తుందని గతంలో వార్తలు వచ్చినా అవి ఏవీ నిజం కాలేదు. సో ప్రస్తుతం ప్రపంచంలో బిట్కాయిన్పై నిషేధం ఉన్న దేశాలు నెంబర్ 1 ఆల్జీరియా, నెంబర్ 2 బొలివియా, నెంబర్ 3 ఈక్వెడార్, నెంబర్ 4 బంగ్లాదేశ్, నెంబర్ 5 నేపాల్, నెంబర్ 6 మెసిడోనియా. ఇప్పుడు బిట్కాయిన్ విలువ ఎలా పెరిగిందో తెలుసుకుందాం. 2009-2010 మధ్య బిట్కాయిన్ విలువ పూర్తిగా శూన్యం. 2010లో దీని విలువ $0.01 అంటే సుమారు 73 పైసలు మాత్రమే ఉండేది. 2011 ఫిబ్రవరిలో అది $1 అంటే సుమారు 72 రూపాయలకు చేరుకుంది. అప్పటి నుంచి బిట్కాయిన్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతుంది. 2013లో $1,200 మార్కును దాటిన 2014లో తిరిగి $340 పడింది. 2017 మేలో మొదటిసారి 1.44 లక్షల స్థాయికి చేరుకున్న బిట్కాయిన్ కేవలం 4 నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ నాటికి $5,000 అంటే సుమారు 3.6 లక్షలకు దూసుకుపోయింది. అదే సంవత్సరం డిసెంబర్ నాటికి ఏకంగా $19,000 అంటే 13.8 లక్షలకు చేరుకుంది. అయితే తర్వాత మళ్ళీ మెల్లగా బిట్కాయిన్ విలువ మళ్ళీ పతనం కావడం మొదలైంది. 2018 డిసెంబర్ నాటికి $3.300 సుమారు అంటే 2.2 లక్షలు బిట్కాయిన్ విలువ పడిపోయింది. ఆ తర్వాత 2020 మార్చి నాటికి $5,000 అంటే 3.6 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత బిట్కాయిన్ విలువ ఒక్కసారిగా దూసుకుపోవడం మొదలైంది. ఈ సంవత్సరం జనవరి 8వ తేదీ నాటికి ఏకంగా $41,000 స్థాయికి అంటే సుమారు 30 లక్షలకు చేరుకుంది. అనంతరం ఎలన్ మస్క్ బిట్కాయిన్ గురించి ట్వీట్ చేసిన అనంతరం దీని విలువ మళ్ళీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం దీని ధర $55,000 అంటే 40 లక్షలు అన్నమాట. మనం ఏదైనా ఒక వస్తువుని కొనాలనుకుంటే మన దగ్గరున్న నగదు చెల్లించి ఆ వస్తువు కొనుగోలు చేస్తాం. మన దేశంలో కరెన్సీ విలువ రూపాయల్లో ఉంటుంది, అమెరికాలో డాలర్లలో ఉంటుంది, ఇంగ్లాండ్లో యూరోలో ఉంటుంది. వీటికి సంబంధించిన లెక్కలు ఆయా దేశాలకు చెందిన బ్యాంకుల వద్ద ఉంటాయి. అలాగే బిట్కాయిన్ ద్వారా జరిగే లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలో లాగ్ అవుతాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఈ లావాదేవీలను నిర్వహిస్తారు. సో బిట్కాయిన్ రూపొందించిన నాటి నుంచి జరిగిన ప్రతి ఒక్క లావాదేవీ ఇప్పటి వరకు ఇందులో ఉంటుంది. అయితే ఈ లావాదేవీలను ఎప్పటికప్పుడు మైనర్స్ పర్యవేక్షిస్తూ ఉంటారు. వారికి వ్యాపారుల నుంచి కొత్త కమిషన్ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని బిట్కాయిన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. కేవలం 2.1 కోట్ల బిట్కాయిన్ల కంటే ఒక్క కాయిన్ కూడా ఎక్కువ మనం మైన్ చేయలేం. దీన్ని రూపొందించినప్పుడే ఆ సాఫ్ట్వేర్ను అలా డిజైన్ చేశారు. సో 2020 డిసెంబర్ నాటికి 1.85 కోట్ల బిట్కాయిన్లు మైన్ చేశారు. అంటే ఇంకో 2.5 కోట్ల బిట్కాయిన్ల కంటే ఎక్కువ బిట్కాయిన్లు మైన్ చేయలేం అన్నమాట. అప్పుడు ఉన్న వాటితో సరిపెట్టుకోవడం ఒక్కటే మనం చేయగలం. బిట్కాయిన్లను ఎలా కొనుగోలు చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. బిట్కాయిన్లను సతోషుల్లో కొలుస్తారు. అంటే ఉదాహరణకు మన దేశ కరెన్సీ రూపాయి. ఒక రూపాయిలో 100 పైసలు ఉంటాయి. అలాగే ఒక్క బిట్కాయిన్లో 10 కోట్ల సతోషులు ఉంటాయన్నమాట. వీటిని కొనుగోలు చేయాలంటే ఆన్లైన్ ఎక్స్చేంజ్ల ద్వారానే సాధ్యం. బైకాయిన్, కాయిన్ షేర్, యూనోకాయిన్ వంటి ఎక్స్చేంజ్ల ద్వారా బిట్కాయిన్ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటి వరకు మనం బిట్కాయిన్ వివరాలను తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు బిట్కాయిన్ వల్ల ఉన్న లాభాలేంటి మరియు అలాగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా వినండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. అప్పుడే మీరు బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. బిట్కాయిన్ వల్ల
ప్రధానమైన లాభం ప్రైవసీ. బిట్కాయిన్ లావాదేవీలు ఎవ్వరు నిర్వహించారు అనే విషయం తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. వీటి లావాదేవీలపై అధిక సందర్భాల్లో ఛార్జీలు ఉండవు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయి. బిట్కాయిన్ల వల్ల జరిగే లావాదేవీలు వినియోగదారులందరికీ తెలుస్తాయి, కానీ ఎవరు నిర్వహించారో మాత్రం ఎవ్వరికీ తెలియదు. అంటే లావాదేవీలు నిర్వహించిన వ్యక్తుల వివరాలు తప్ప మిగతా వివరాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. అయితే బిట్కాయిన్ లావాదేవీలను నిర్వహించే సంస్థలపై కొన్నిసార్లు హ్యాకర్లు దాడులు జరిగాయి. ఆ దాడుల్లో దొంగిలించిన బిట్కాయిన్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో తెలియరాలేదు. దీంతో బిట్కాయిన్ భద్రతపై పలు దేశాలు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతోపాటు అసాంఘిక కార్యకలాపాల్లో వ్యక్తుల గుర్తింపు బయటకు రాకుండా ఉండేందుకు నగదు చెల్లింపులకు బిట్కాయిన్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మధ్య పలువురు సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత కంప్యూటర్లు హ్యాక్ చేసి డేటా తిరిగి కావాలంటే నగదు డిమాండ్ చేసిన సంఘటనలు వినే ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో వారు బిట్కాయిన్ రూపంలో నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. సో నేను చివరగా చెప్పేది ఏంటంటే, బిట్కాయిన్పై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.